హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు ఒక అద్భుతమైన ప్రోడక్ట్తో మేము ముందుకు వచ్చాను. అది ఏంటంటే మన ఆడవాళ్ళు పీరియడ్స్ టైంలో వాడే ప్యాడ్స్ గురించి. అది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, దానివల్ల మనం ఎంత ఆరోగ్యంగా ఉంటున్నాము అన్న విషయాన్ని ఇప్పుడు మనం డెమోతో తెలుసుకుందాము. ఇప్పుడు మన బయట మార్కెట్లో దొరికే ప్యాడ్స్ గురించి, మన వెస్టీజ్లో దొరికే డ్యూ గార్డెన్ శానిటరీ ప్యాడ్స్ గురించి, ఈ రెండింటి మధ్యలో డిఫరెన్సెస్ ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. సో ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే బయట మార్కెట్లో దొరికే ఒక ప్యాడ్. ఇది మనకి మన ఆడవాళ్ళ జీవిత కాలంలో పీరియడ్స్ 500 సార్లు మనకి వస్తుందన్నమాట. ఆ 500 సార్లు ఇంటూ 5 సార్లు వేసుకుంటే 2500 సార్లు మనం ప్యాడ్స్ యూజ్ చేయాల్సి వస్తుంది. అలా యూజ్ చేసినప్పుడు మనం ఎంత క్వాలిటీగా ఉన్న ప్యాడ్స్ని యూజ్ చేస్తున్నాము అనేది తెలుసుకుందాము. సో ఇప్పుడు మనం బయట మార్కెట్లో దొరికేది ఈ ఫస్ట్ లేయర్ ఉంది కదా, ఇది రేయాన్ షీట్. ఈ రేయాన్ షీట్ వాడడం వల్ల స్కిన్ డ్యామేజ్ అవ్వడము, హిచ్చింగ్ ప్రాబ్లం రావడము ఉంటుంది. సెకండ్ లేయర్ వచ్చేసి ఇది మనం చూడడానికి ఎలా ఉంది, కాటన్. బట్ ఇది కాటన్ కాదు. ఇది ఏంటంటే పొట్టు, చెక్క పొట్టు, వేస్ట్ పేపర్, చెక్క పొట్టు వేస్ట్ పేపర్ని కలిపి కొన్ని వందల సార్లు ఉడకబెట్టి ఈ వైట్ కలర్ రావడానికి క్లోరిన్ అనే కెమికల్ని యూజ్ చేస్తారు. ఈ క్లోరిన్ కెమికల్ యూజ్ చేసిన తర్వాత మనకి దీంట్లో నుంచి వెళ్ళి డయాక్సిన్ అనే కెమికల్ రిలీజ్ అవుతుంది. కావాలంటే మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోండి, ఆ డయాక్సిన్ అనే కెమికల్ ఎంత హానికరమైందో మీకు తెలుస్తుంది. సో డయాక్సిన్ అనే కెమికల్ రిలీజ్ అయిన తర్వాత ఇది అందులోనే ఉంటుంది. మనము ప్యాడ్ యూజ్ చేసినప్పుడు దాంట్లో తడి తగిలినప్పుడు ఆ డయాక్సిన్ అనే కెమికల్ మన బాడీలోకి వెళ్తుంది. మన బాడీలోకి వెళ్ళి క్యాన్సర్ అనే కణాన్ని అభివృద్ధి చేస్తుంది. సో ఈ ప్యాడ్స్ వాడడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. థర్డ్ లేయర్ వచ్చేసి ఇది పేపర్ కాదు. ఇది మనందరం పేపర్ అనుకుంటున్నాం, కానీ పేపర్ కాదు. పేపర్ అనగానే చినిగిపోవాలి, కానీ ఇది ఎలా సాగిపోతుంది చూడండి. ఇది ప్లాస్టిక్తో చేశారు. ప్లాస్టిక్ అనేది మన బాడీకి కూడా అంత మంచిది కాదు. చూడండి, ఈ ప్లాస్టిక్తో చేశారు. సో ఇప్పుడు మనం ఇది బయట మార్కెట్లో ఉన్నది. ఇప్పుడు మనం దీన్ని ఏం చేద్దామంటే ఇలా ఒక గ్లాస్లో పక్కకు పెడదాము. ఇప్పుడు మనం ఇంతకు ముందుకు బయట మార్కెట్లో దొరికిన ప్యాడ్స్ చూసాం కదా. ఇప్పుడు మన వెస్టీజ్లో దొరికే డ్యూ గార్డెన్ శానిటరీ నాప్కిన్ ప్యాడ్స్ నుంచి మనం చూద్దాము. సో డ్యూ గార్డెన్ శానిటరీ నాప్కిన్, మనకి ఇది ఎంత అద్భుతంగా ప్యాకింగ్ ఉంటుందో చూడండి ఒకసారి. ఇందులోకి ఏ బ్యాక్టీరియా కానీ దుమ్ము కానీ ఏది వెళ్ళకుండా మనకి ఇట్లా ఓపెన్ చేసుకునే అవకాశం కూడా మనకి ఇచ్చారు. సో ఇలా ఓపెన్ చేసి ఒక ప్యాడ్ తీసుకొని మళ్ళీ మనకి తీయగానే మళ్ళీ మనం ఇలా క్లోజ్ చేసుకోవచ్చు. ఇలా క్లోజ్ చేస్తే ఇందులోకి ఎలాంటి డస్ట్ కూడా వెళ్ళే ఛాన్స్ ఉండదు. సో ఇది ఇలా చేసిన తర్వాత మనకి ఈ ప్యాడ్ కూడా ఇలా ఫుల్ ప్యాకింగ్తో ఉంటుందన్నమాట. ఇలా ఫుల్ ప్యాకింగ్తో ఉంటుంది. మనం ఇలా తీసేసుకోవడమే. ఓకే, ప్యూర్ కాటన్ 95% కాటన్తో తయారు చేశారు ఇది. సో ఇక్కడ మీకు పింక్ కలర్ చిప్ కనిపిస్తుంది కదా ఒకటి, దీనిని చిప్ని గ్రాఫియన్ ఆనయాన్ చిప్ అంటారనమాట. ఇది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే, ఈ పింక్ కలర్ చిప్ మనకి ఒక సెకండ్కి 2000 ఆక్సిజన్ అణువులని విడుదల చేస్తుంది. అలాగే ఇది మనకి బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్, హిచ్చింగ్, బ్యాడ్ స్మెల్ ఇలాంటివి రానియకుండా ఎక్కువగా ఆక్సిజన్ అణువులను రిలీజ్ చేసేదాన్నే ఆనయాన్ అంటారనమాట. సో ఇప్పుడు సెకండ్ లేయర్. సో ఇప్పుడు మనం ఇది చూసాం కదా ఫస్ట్ లేయర్. సెకండ్ లేయర్ ఇప్పుడు మనం ముందు చెప్పుకున్నాం కదా 95% ప్యూర్ కాటన్ అని చెప్పేసి. 95% ప్యూర్ కాటన్ అనమాట ఇది. ఈ కాటన్, ఈ మిగిలిన 5% సూపర్ అబ్జర్వింగ్ పాలిమరీ షీట్. ఇప్పుడు మనం చెప్పాం కదా 200 ml వరకు మనకి బ్లీడ్ని అబ్జర్వ్ చేస్తుందని చెప్పేసి. సో ఇదే అనమాట సూపర్ అబ్జర్వింగ్ పాలిమరీ షీట్. సో ఇది మనకి మిడిల్ లేయర్. ఇప్పుడు మన లాస్ట్ లేయర్ వచ్చేసి
బయోడిగ్రేడబుల్ టిష్యూ పేపర్. ఇది మనకి పేపర్, బయోడిగ్రేడబుల్ టిష్యూ పేపర్. ఇది మనకి పేపర్తో తయారు చేశారు. సో ఇప్పుడు మనము చూద్దాం బయట దొరికే ప్యాడ్స్ గురించి, వెస్టేజ్లో దొరికే ప్యాడ్స్ గురించి అని ఇప్పుడు మనము డెమో చేద్దాము. చూడండి. చూడండి, నాకు ఇక్కడ చూస్తూనే తెలుస్తుంది. 1 2 3 వచ్చు కదా, మనం ఒకసారి కౌంట్ చేద్దాము. 10 9 8 5 7 6 5 4 3 2 1. చూడండి, జస్ట్ మనకి 10 సెకండ్స్లోనే. ఇక్కడ చూడండి, ఇది మనకి బయట మార్కెట్లో దొరికే ప్యాడ్స్. ఇది మన వెస్టేజ్లో దొరికే డ్యూ గార్డెన్ శానిటరీ నాప్కిన్స్. క్లియర్గా తెలుస్తుందో మీరు చూడండి ఒకసారి. ఒక్క డ్రాప్ కూడా కింద పడట్లేదు. ఇంతసేపు అవుతున్నా చూడండి, ఇందులో చూడండి ఒక్క డ్రాప్ కూడా మనకి కింద పడలేదు. సో ఇప్పుడు మీరు ఇంతకుముందు కంటే మనకి మార్కెట్లో ఎలాంటి మంచి ప్యాడ్స్ ఉన్నాయో లేవో మనకు తెలియలేదు కదా. ఇప్పుడు మనకి తెలిసింది. ఈ వీడియో చూడడం ద్వారా ఇప్పుడు మనకి ఏది మంచి ఏడు చేదు అనేది మనకి తెలిసింది. కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా, అది ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే, ఆడవాళ్ళు అయితే వెళ్ళి తెచ్చుకోండి, మగవారైతే మీ ఇంట్లో అక్క చెల్లి ఇంట్లో ఉంటారు కదా, భార్య పిల్లలు, వాళ్ళకి తీసుకెళ్ళి ఇవ్వండి. ఇలా ఇంత మంచి ప్రోడక్ట్ని యూజ్ చేసి మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి. అందరూ వాడండి, ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్.